తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గారి గడ్డం దగ్గర నుండి రక్తం వస్తుంది అన్న విషయం మీకు తెలుసా? అయితే అనంతాలువన్ అనే ఒక పూజారి తన శిక్షణ పూర్తయిన తర్వాత తిరుపతి దేవస్థానానికి పూజారిగా నియమితుడయ్యాడు. తను వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తుడు. అయితే ఒకసారి వర్షాలు లేక తిరుమలలో కరువు రావడం వల్ల అనంతం అల్వన్ అక్కడ ఒక బావి తవ్వడం మొదలుపెట్టాడు. గర్భవతి అయిన అతని భార్య ఆ మట్టిని మోస్తూ అలసరి వల్ల అక్కడే కుప్పకూలిపోయింది. అప్పుడే ఒక చిన్న బాబు వచ్చి ఆ మట్టిని మోయడం ప్రారంభిస్తాడు. ఇది చూసిన పూజారి ఆ బావిని మా సొంతంగా తవ్వాలి అనుకున్నాము, నీ హెల్ప్ మాకు ఏం వద్దు అని చెప్తాడు. ఆ బాబు పూజారి ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళడు. అలా పూజారికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గుణపాన్ని బాబు వైపుకి విసురుతాడు. ఆ గుణపం వెళ్ళి బాబు గడ్డంకి తగులుతుంది. వెంటనే ఆ బాబు పక్కనే ఉన్న గుడిలోకి పరిగెత్తుతాడు. తన వెంటే పూజారి కూడా పరిగెత్తుతాడు. ఇక పూజారి వెళ్ళి టెంపుల్లో చూసేసరికి విగ్రహానికి గడ్డం దగ్గర రక్తం కారుతూ ఉంటుంది. దాంతో పూజారి ఆ బాబు నువ్వేనా స్వామి అని ఏడుస్తాడు. ఆ తర్వాత గాయమైన ప్లేస్లో పచ్చ కర్పూరని రాసి కారుతున్న రక్తాన్ని ఆపుతాడు. ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి గడ్డం దగ్గర పచ్చ కర్పూరాన్ని రాస్తారు. అంతేకాకుండా ఈసారి గనుక మీరు మళ్ళీ తిరుపతి వెళ్ళినప్పుడు గుడి ద్వారం దగ్గర అక్కడ ఇప్పటికీ ఆ గుణపం వేలాడదీసి ఉంటుంది. ఇంతకీ మీరు ఆ గుణపాన్ని చూసారా? చూస్తే కామెంట్ చేయండి.